నమస్తే నేను విజయారెడ్డి శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఏదో పలికినట్టు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేస్తాము అది చేస్తామని తెలంగాణ ప్రజలకు బోలెడని హామీలు ఇచ్చి ఈరోజు మాత్రం నెత్తిన బండ పెట్టినట్టుగా సో ఇచ్చిన హామీలను నెరవేర్చండి రా బాబు, మమ్మల్ని ఆదుకోండి రా బాబు, కౌలు రైతులకు పైసలు ఇవ్వండి, రైతు కూలీలకు పైసలు ఇవ్వండి, రైతు భరోసా డబ్బులు వేయండి, కళ్యాణ లక్ష్మితో పాటు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వండి, 2 లక్షల రుణమాఫీ చేయండి, విద్యార్థులకు భరోసా కార్డు ఏదో ఇస్తున్నారు అది ఇవ్వండి అని అడిగితే ఇవన్నీ పక్కన పెట్టేసి తెలంగాణ ప్రజలకు ఉన్న అవసరాలన్నీ పక్కన పెట్టేసి టీఎస్ని కాస్త టీజీ చేస్తాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం, తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్న గుర్తుల్ని చెరిపేస్తాం. సో అదంతా అయిపోయిన తర్వాత అసలు గతంలోనే మాట్లాడిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఏం మాట్లాడిండంటే జిల్లాల విభజన విషయంలో ఇన్ని జిల్లాలు అవసరం అంటే అవసరం లేదు, మేము వాటిని కుదుస్తామని మాట్లాడిండు. సో కొంత అప్పటికే ఆ మాట అనేసరికి ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత రావడంతో ఏం చేసిండ్రు, కొన్ని రోజులు దానికి బ్రేక్ వేసారు. అందుకే నేను ఏం పెట్టినా మీకు జిల్లాల రద్దు అసలు స్కెచ్ వింటే మతిపోతుంది. అసలు దీని వెనక స్కెచ్ ఏమైనా ఉందా? దీన్ని అడ్డు పెట్టుకొని జిల్లాలోని అంటే 17 జిల్లాలకు మీన్స్ తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక జిల్లా, సో మిగతా 16 జిల్లాలు ఎలిమినేట్ చేసేస్తున్నారు, హైడ్ చేసేస్తున్నారు. అంటే అసలు దీని వరకు స్కెచ్ ఏముంది? దీనికి చంద్రబాబుకి ఏమైనా లింక్ ఉందా? అసలు రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు? రియల్ ఎస్టేట్ని వీళ్ళు ఏమన్నా మాయ చేయబోతున్నారా? సో చాలా పెద్ద కథే ఉందని చెప్పాలి. ఇప్పటికిప్పుడు దీని అవసరం ఏమొచ్చింది? పరిపాలనా విధానం చాలా ఈజీగా ఉండడం, అందులో ప్రజలకి ప్రభుత్వాల మధ్యలో కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 33 జిల్లాలు విభజించడం వల్ల తెలంగాణలో భూముల రేట్లు ఏ విధంగా పెరిగినాయో కూడా చూడొచ్చు. అంటే ఈ జిల్లాల్లో ఉన్నప్పుడు ఆ జిల్లాల్లో భూములు, ఆ జిల్లాలోకి వచ్చిన బిల్డింగ్లు కావచ్చు, ఆ జిల్లాలోకి వచ్చిన ఎస్పీ ఆఫీలు కావచ్చు, ఆ జిల్లాలోకి వచ్చిన కలెక్టరేట్ భవనాలు కావచ్చు, ఇవన్నిటిని నేపథ్యంలో జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా విపరీతమైన భూముల రేట్లు పెరిగినాయి. అంటే దాదాపుగా 35 లక్షల నుంచి మొదలు పెట్టుకుంటే 1 కోటి రూపాయల వరకు కూడా భూముల రేట్లు పెరిగిన వైవిధ్యం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో జిల్లాలు రద్దు చేసిన తర్వాత ఏం జరుగుద్ది అనేది మనకు డీటెయిల్గా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మనం ఇక్కడ చూసినాం కదా ఏమేమి ఉన్నాయి జిల్లాలు అనేసి. మనకి ఇంతకుముందు ఉన్న జిల్లాలన్నీ చూసుకుంటే మీకు తెలియంది కాదు, ఒకసారి మ్యాప్లో చూపిస్తాను. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, మెదక్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్ రూరల్, ములుగు, సంగారెడ్డి, తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, జన్గాం, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి. సో హైదరాబాద్లోనే మనకి 3 వస్తాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం. సో ఇదంతా కూడా మనకి 33 జిల్లాలకు సంబంధించిన మనకు ఒక మ్యాప్ మనం చూస్తున్నాం. అయితే దీంట్లో మనం ఎగిరిపోనున్నాయి దాదాపుగా చూసుకుంటే మనకు ఎన్ని ఎగిరిపోతాయి అనేది మనకు కనిపిస్తుంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు 17 పార్లమెంట్లు మాత్రమే ఇక్కడ 17 ఎంపీ ఉన్నాయి. సో మనకి 17 డిస్ట్రిక్ట్స్ మాత్రం రాబోతున్నాయి అనేది. సో మనకు అంతకుముందు దీనికి రేవంత్ రెడ్డి ఒక ఊతం ఇస్తే దాని తర్వాత కాంగ్రెస్ లీడరు ఒక ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏంటంటే మళ్ళీ ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఈరోజు అతను మాట్లాడిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకి పొందిక చాలా కుదిరింది. మొత్తానికి బయటపడిన అంశం ఏంటంటే 17 జిల్లాలుగా చేస్తారు, 17 పార్లమెంటు నియోజకవర్గాలు. సో ఇందులో మనకు వచ్చేసి ఏముంటుంది, ఒకటి ఇప్పుడు ఆదిలాబాద్ వేసుకోండి. మనకి ఇప్పుడు వచ్చే జిల్లాలు చూసుకుంటే మనకు ఆదిలాబాద్, పెద్దపల్లి, సో కరీంనగర్, సో తర్వాత వరంగల్. సో మనకి ఇక్కడ నుంచి 3 ఉంటాయి పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గాలు. సో మనకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అందులో ఉంటున్నాయి, హైదరాబాద్ ఉంది, సో మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సో తర్వాత ఇంకేముంది మహబూబాబాద్, ఖమ్మం, తర్వాత నాగర్ కర్నూల్, సో మహబూబ్ నగర్, నిజామాబాద్. సో ఈ రకంగా మనం చూసుకుంటే యాదాద్రి భువనగిరి. సో ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి ఈ మ్యాప్లో నుంచి మాయం అవ్వబోతున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినవి మాత్రమే జిల్లాలు అయితే దానికి తర్వాత మనకి ఎన్ని మనకు
మిస్ అవుతున్నాయి. సో దీని వరంగా ఇంతకుముందు ప్రతి కూడా జిల్లా జిల్లా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎగిరిపోయిన మొత్తం కూడా ఎన్ని ఉన్నాయి, 16 జిల్లాలు అవుట్ అవుతున్నాయి. సో ఎట్లా? అంతకుముందేమో చేస్తామని చెప్పంగానే ప్రజల్లోనే ఆ రోజు రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటకే తీవ్రమైన వ్యతిరేకత వస్తే దాన్ని వెనక్కి తీసుకున్నారు. అంటే వెనక్కి మాత్రం ప్రజల సాటిస్ఫాక్షన్ కోసం, అంటే ఎక్కడ మేము వెనక్కి తీసుకుంటామని చెప్పలేదు కానీ, సో ఆ వార్త కొన్నాళ్ళకి బ్రేక్ పడింది, మళ్ళీ తెరపైకి వచ్చింది. దీంట్లో పాటు ఆయన ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు ఇంగ్లీష్ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చాడో, సో 17 జిల్లాలు చేస్తారనేసి. ఇక ఒకవేళ మనకి 17 జిల్లాలు మాత్రమే చేస్తే, అంటే 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 17 జిల్లాలే కనుక చేస్తే ఏవే ఉంటాయి, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల పోయేవి, ఇక నుంచి ఎగిరిపోయేవి. జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, తర్వాత భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసలు ఇక స్టేటసే కోల్పోతుంది. మనం అందరం కూడా ఏదైనా చెప్పుకుంటప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేసి చాలా హైప్గా చెప్పుకుంటాం కదా, ఇక నుంచి అవన్నీ కూడా మాయమవుతాయి. రెండవది ఒకటి, మళ్ళీ మనము డీలిమిటేషన్ గురించి చాలాగా ఎదురు చూస్తున్నాం. ఈ డీలిమిటేషన్కి సంబంధించి నియోజకవర్గాల డీలిమిటేషన్ బిల్ ఒకటి పెండింగ్లో ఉంది. మరి దానిపైన మనకు క్లారిటీ ఏమొస్తుంది, ఒక స్పష్టత 2026లో పూర్తి స్పష్టత రానుంది. అంటే మరి ప్రస్తుతం ఉన్న ఈ పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉందా? సో మరి దీనికి సంబంధించి విద్యా పాఠ్యాంశాలు మార్చాలి. ఈ 17కు సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి మన కేంద్రం నుంచి కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేసి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఏవైతే ఇప్పుడు ఉన్నాయో 33 జిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి, సో ఎవరు చెప్పను ఇప్పుడు ఈ ఓవరాల్గా ఈ 33 జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ ఏమేమి ఉన్నాయి, మనకి కలెక్టరేట్ భవనాలు ఉన్నాయి, కలెక్టరేట్స్, తర్వాత ఎస్పీ భవనాలు. సో ఇలా 33 జిల్లాలకు సంబంధించింది ఏవేవైతే కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అయిపోయింది. ఈ 33 జిల్లాలు ఉండడం వల్ల ఇప్పుడు సపోజ్ తీసుకుందాము, ఇప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ ఉంది. సో ఆ నియర్ ప్రజలంతా కూడా ఆ కలెక్టరేట్ భవనానికి రావడమో, లేకపోతే వాళ్ళ సమస్యలు ఏముంటాయో ఆ జిల్లాకు సంబంధించిన అధికారులతో అనుసంధానం చేసుకుంటూ పోతున్నారు. సో ఒక డిస్టెన్స్ కూడా తక్కువనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని 17 జిల్లాలకే కుదించడం వల్ల మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఇక ముఖ్యంగా వచ్చింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ 33 జిల్లాలు అంటే గతంలో ఎంత ఉండే మనకు భూములు, ఈ 33 జిల్లాలు కాక ముందుకు మనకున్న భూముల రేట్లు చూసుకుంటే, సో అప్పుడు ఎంత, 2 లక్షలు, 1,50,000, సో ఈ రకంగా ఉండేవి భూముల రేట్లు. ఒకసారిగా 33 జిల్లాలు ప్రకటించిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టరు ఆ జిల్లాకు సంబంధించిన భూములన్నీ కూడా ఈరోజు మనము ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళి భూములు కొనాలన్నా కూడా మినిమంలో 25 లక్షల నుంచి ప్రారంభంగా ఉన్నాయి రేట్లు. ఎంత తక్కువ, ఎంత మారుమూలకు పోయినా కూడా 25 లక్షల నుంచి మొదలు పెడితే కోట్ల స్థాయికి భూములు పెరిగిన రేట్లు చూసినాం. ఇప్పుడు 17 జిల్లాలు చేసిన తర్వాత ఇందులో నుంచి 16 జిల్లాలు ఎగిరిపోతే 17 జిల్లాలు చేస్తారు. దాంట్లో నుంచి 16 జిల్లాలు ఎగిరిపోతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న మనకు నిర్మల్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, జగిత్యాల కావచ్చు, తర్వాత కామారెడ్డి కావచ్చు, రాజన్న సిరిసిల్ల కావచ్చు, తర్వాత జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, ఇలాంటివి జనగాం, ఇవన్నిట్లో ఉన్న ఇప్పుడున్న రేట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు తక్కువగా 25 లక్షలు ఉన్న రేట్లు ఎంతగా పడిపోయే అవకాశం ఉంటాయంటే, తక్కువ మైనస్ చేసుకుంటే 5 లక్షలకు పడిపోతాయి. ఎంత పడిపోతాయి రేట్లు, 5 లక్షలకు పడిపోతాయి. ఇంకొక ప్రమాదం మీరు అనొచ్చు, మీకు ఫస్ట్గా ఏమవుతుంది 33 జిల్లాల నుంచి 17 జిల్లాలకు చేస్తే ప్రమాదం ఏముంది అని మాట్లాడతారు. ముందుగా ఎఫెక్ట్ పడేది ఎక్కడనంటే భూముల రేట్ల పైన ఎఫెక్ట్ పడతాయి. సో దీంట్లో ఒక పెద్ద స్కెచ్ కూడా ఉంటుంది. ఏంటి అనంటే, ఇప్పుడు కనుక ఈ 17 జిల్లాలే చేస్తే ఈ 17 జిల్లాలకు సంబంధించిన దగ్గర మాత్రమే కొంత భూముల రేట్లు ఉంటాయి. రిమైనింగ్ ఈ 16 జిల్లాలకు సంబంధించి భూముల రేట్లన్నీ పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గము వీళ్ళందరూ ఉంటారు కదా, అటు చంద్రబాబు వర్గము వీళ్ళంతా కలిసి ఒక రియల్ దందా నడిపించే అవకాశం ఉంది. అప్పుడు ఎంతకు అత్తేసరకు భూములు కొంటారు, 5 లక్షలకో, 4 లక్షలకో, 3 లక్షలకో, 6 లక్షలకో భూములు కొంటారు. దాని తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ రియల్ ఎస్టేట్ భూమి పెరిగిందని వార్తలు రాపించుకునే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రజల నుంచి విపరీతమైన, ఎందుకంటే డీలిమిటేషన్ కూడా ఉంది కదా మధ్యలో, ఎప్పటి నుంచో ఈ డీలిమిటేషన్ బిల్ పెండింగ్లో ఉంది. అది 2026లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఈ లోపనే ఒకవేళ ఈ జీవో పాస్ చేసి కనుక
వెంటనే భూములు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అన్న విధంగా చాలా మందికి తెలిసి ఇలా ఊర్లలో పెళ్లిళ్ళకో వాటికో భూములు అమ్ముకోవాలనుకుంటే ఇప్పటికే ఒకప్పుడు మినిమం 50 లక్షలు బలికే ఎకరం భూమిని కూడా ఇవాళ 20-25కి అడుగుతున్నారు. అదే భూమిని రేపు కనుక ఈ జీవో కనుక తెరపైకి వచ్చిందంటే అది 5 లక్షల కంటే లోపట పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ భూముల రేట్లు ఖచ్చితంగా 5 లక్షలకు లోపల పడిపోతాయి. సో అప్పుడు ఏం చేయాలి? తప్పదు. అంటే డీలిమిటేషన్ అవుతుంది కదా, మేము అప్పటి దగ్గర ఆగుతాము, మళ్ళీ జిల్లాలు పెంచొచ్చు కదా అనేసి. కానీ ఒకవేళ ఏ పెళ్ళో ఉండొచ్చు, లేకపోతే పిల్లల చదువులకో ఉండొచ్చు, ఏదో రకరకాల నేపథ్యంలో వాళ్ళు భూములు అమ్ముకునే అవకాశం వచ్చినప్పుడు ఓవరాల్గా ఈ భూముల ధరలు పడిపోయిన తర్వాత ఒక రియల్ మాఫియా తెరపైకి వస్తుంది. రియల్ మాఫియా అంటే ఎవరు? వాళ్ళు ఎవరో కాదు కదా, ప్లస్ రాజకీయ నాయకులే. సో ఈ దందాలు అందరూ ఉండొచ్చు, ఒకరే కాదు. నేను అనొచ్చు ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొంటారా, బీఆర్ఎస్లు కొనరా, బీజేపీలు కొనరా అంటే దీంట్లో ఎవరు అతిథులు గారు. కానీ దీని వెనుక ఎవరైతే ఈ స్కెచ్ని అమలు చేయాలనుకున్నారో వాళ్ళకి చాలా ముందు చూపు అయితే ఉంటుంది, ఈ స్కెచ్ అమలు చేయాలనుకున్న వాళ్ళకి. సో ఏమవుతుంది? ఈ భూములు కొంటారు, కొన్న తర్వాత ఏమవుతుంది? సో రాజకీయ నాయకులు కొనుక్కుంటారు. మీరు అనుకుంటారు అమ్ముకుంటే అమ్ముకున్నాంలే, లేదు కొందరు అనుకుంటారు కదా డీలిమిటేషన్ వరకు మేము ఉంచుకుంటాము అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ అందరికీ కుటుంబ నేపథ్యాలు లేకపోతే అందరికీ పరిస్థితులు ఆ విధంగా ఉండవు కదా. ఈ నేపథ్యంలో భూములు కోల్పోతారు. పోనీ ఇది 17 జిల్లాలకే కట్టుబడి రేపు ఉంటుందా అంటే 26లో డీలిమిటేషన్ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ కనుక స్పష్టత వస్తే ఇక్కడ మళ్ళీ పార్లమెంటు నియోజకవర్గాలు పెరుగుతాయి. ఇప్పుడు 17 ఉన్న నియోజకవర్గాలు రేపు పెరిగే అవకాశం వస్తుంది. 20 కావచ్చు, 25 కూడా కావచ్చు. మళ్ళీ అప్పుడు మళ్ళీ వీటిని ఈ నియోజకవర్గాల్ని మళ్ళీ పెంచుతారా? అంటే మీన్స్ ఈ నియోజకవర్గాలు 20-25 అయితే మళ్ళీ జిల్లాలను కూడా పెంచుతారా? సో ఇప్పుడు ఒకటి కాదు, ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయం చూసుకున్నాం. కేంద్రం నుంచి రావాల్సింది ఇప్పటికి ఒక్కటి కూడా రాలేదు. కానీ వాళ్ళు ఇవ్వాల్సిందంతా 33 మెడికల్ కాలేజీలు రావాలా. సో అలాగే రావాల్సినవి ఏముంటాయి? గురుకులాలు ఉంటాయి. సో ఇలా ఒకదానికి ఒకటి దీనికి ఒక చైన్ సిస్టమ్ లాగా కేంద్రం నుంచి రావాల్సినవి ఉంటాయి. అంటే ఇవన్నీ చూస్తుంటే ఒక డౌట్ ఏమొస్తుందనంటే నిజంగానే రేవంత్ రెడ్డి నిజంగా మోడీకి ఏమైనా బెనిఫిట్ చేయబోతున్నాడనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి ఏవైతే రావాలో జిల్లాలు కుదించుకుంటూ పోవడం వల్ల సో ఈయన కూడా ఏమన్నా వాళ్ళ అన్నకి అంటే బడే బాయ్ అని చెప్తున్నాం కాబట్టి మేబీ ఆయనకి ఏమన్నా మేలు చేయబోతున్నాడా అంటే దీంట్లో మెయిన్గా చాలా డౌట్స్ అయితే వస్తుంది. అంటే వీళ్ళు ఒక స్కెచ్ వేసిన విధానం చూస్తుంటే అంత ఈజీగా వేలే, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూలగొట్టేసి ఈరోజు రేపు ఉద్యోగుల విషయంలో కూడా అంతే కదా. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు, 30 లక్షల నిరుద్యోగుల్ని మేము ఉద్యోగులను చేస్తామని చెప్పారు. మరి మీరు ఇక్కడనే ప్రారంభిస్తే అంటే ఒక్కొక్క భవనంలో ఇప్పుడు కలెక్టరేట్ భవనం ఉంది, ఒక కలెక్టర్తో పాటుగా కిందిగా ఎన్ని సెక్షన్ల వారిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, తర్వాత ఒక ఎస్పీ ఆఫీస్ చూసుకుందాం ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి. అంటే మీరు ఈ రకంగా అన్నిటికీ కూడా గండి కొట్టినట్టే కదా. సో ఏ రకంగా అంటే జిల్లాలు ఒకవేళ జిల్లాలు 33 జిల్లాల నుంచి మీరు 17 జిల్లాలకు కుదిస్తే తెలంగాణ ప్రజానికం ఊకుంటుందా? అంటే నేను మా జిల్లా ఇదని చెప్పుకుంటూ మా జిల్లాలో ఇంత వనరులు ఉన్నాయని చెప్పుకుంటూ మా జిల్లా ఇంత డెవలప్మెంట్ ఉంది, ఒక జిల్లా అయిన తర్వాత మాది ఇంకా కొత్త జిల్లాలు అడుగుతున్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు దేవరకొండ ఉంది, దేవరకొండ విషయంలో చూసుకుంటే ఒక బెల్ట్ అంతా కూడా అక్కడ గిరిజనుల సంఖ్య ఎక్కువ ఉంది, మాకు ఒక జిల్లా కావాలని అడుగుతున్నారు. ఆల్రెడీ ఇంకా కొన్ని జిల్లాలకు రిక్వైర్మెంట్ ఉన్న నేపథ్యంలో మీరు ఉన్న జిల్లాలను తగ్గిస్తామంటే ఇంకా తెలంగాణలో డెవలప్మెంట్ అంతా కూడా వెనక్కిపోతుంది కదా, ఎక్కడ ముందుకు పోతుంది? సో తెలంగాణని మేము సస్యశ్యామలం చేస్తామంటున్నారు, మీరు ఎక్కడ సస్యశ్యామలం చేస్తారు? డెవలప్మెంట్ అనేది మరొక 20 ఇంకా అక్కడికి ఆగిపోయేసి మరొక 20 ఏళ్ళు వెనక్కి పోయే ప్రమాణం ఉంది. ఇవాళనే తెలంగాణ కానీ హైదరాబాద్ మన ఓవరాల్గా హైదరాబాద్ ఇప్పుడు నీటి ఎద్దడికి సస్తున్న నీళ్ళ కోసం ఆల్రెడీ బిందెలతోటి మన కొన్ని మిడిల్ క్లాస్ ఏరియాలు చూస్తుంటే ట్యాంకర్ల కోసం వేచి చూస్తూ బిందెలతోటి కొట్టుకునే పరిస్థితి, క్యూలలో బిందెలు పెట్టి ఇలా బిందెలతో కొట్టుకునే పరిస్థితి మళ్ళొచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా నీటి ఎద్దడి మొదలైంది, పంటలు తగలబెట్టుకుంటున్నారు, ట్యాంకర్లతో నీళ్లు కొట్టుకుంటున్నారు. ఏది పంటలకు ఏనాడైనా చూసినామా ఈ పరిస్థితి? అంటే అయ్యాల పరిస్థితి అదే. రేవంత్ అన్న పాట రాయించుకున్నాడు కదా, ఆనాటి రోజులు తెస్తాడు మన రేవంత్ అన్న అంటే నిజమే, కరెక్ట్గా నాకు కాలర్ మొన్న లైవ్లోనే చెప్పాడు. నిజంగానే రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు మంచిగా అంటే ఇచ్చిన మాట తప్పలేడు రేవంత్ రెడ్డి. ఒక్కడై వచ్చాడు, సైన్యంలాగా వచ్చాడు, అందరినీ ఎదిరించాడు, ఆనాటి రోజులు తెస్తాడంటే ఎగ్జాక్ట్లీ మంచిగా ఉన్న దాన్ని ఎదిరించి ఈరోజు ఆనాటి రోజులు తెస్తున్నాడంటే ఇది ఎంత పిచ్చి తుగ్లక్ చర్య చెప్పండి. అంటే దేంతో పోల్చాలని కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా 17 జిల్లాలను చేస్తే మాత్రము
తెలంగాణ మాత్రం సర్వనాశనం అవడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఉండదు. అంటే ఆల్రెడీ నువ్వు డెవలప్ అయిన దాన్ని వెనక్కి తీసుకొస్తుంటావు. రేపు ఉన్న భవనాన్ని కూలగొడుతుంటే రేపు నీకు వాళ్ళ భూములు ఎట్లా అమ్ముడు పోతాయి? రేపు మంచో చెడో వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే పావులకి పరక్కి అమ్ముకున్నవాడు కొనుక్కున్నవాడు రేపు బాగుపడతాడు. రేపు నువ్వు మళ్ళీ ఈ జీవోని రద్దు చేసి మళ్ళీ ఏదైనా తీసుకొచ్చినావు అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంది రేపు? ఫైనల్గా ఎవరు? పాపం అమాయక ప్రజలు, తెలంగాణ ప్రజలే కదా నష్టపోయేది. మరి ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలి అంటే తెలంగాణ ప్రజలు కూడా కళ్ళు తెరుచుకోవాల్సిన ఆసనం ఎదురైంది. ప్రతి వర్గాల వారికి ఇందులో ఇంపాక్ట్ అవుతుంది. ఒక ఉద్యోగులే, నిరుద్యోగులే కాదు, ఒక స్కూల్ పిల్లలే కాదు, ఇటు చూసుకుంటే ప్రతి ఒక్క వర్గం వాళ్ళు కూడా చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒకటే, త్వరితగతిన మేల్కోండి. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మీ ముందే ఉంది. ఇట్లాంటి నిర్ణయాలు, ఒక తిగ్గులకు నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి కనుక రేపు మీరు ఓటేస్తే తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.